గంగాలో స్నానం చేసి ఒక ఆర్డర్ వైజ్గా అన్ని టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకొని లాస్ట్ కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకొని కాశీ యాత్ర ముగించాలి. సో ఇప్పుడు శివపురాణం ప్రకారం శివుడి అంశతో కాలశక్తిగా పుట్టిన వారే ఈ కాలభైరవుడు అనమాట. కాలభైరవుడిని కాలశక్తి కూడా అని అంటారు. అంటే మీకు ఎప్పుడన్నా టైము అటు ఇటు అనిపించి టైం అనుకూలంగా లేదనుకో, మన ఈ కాలభైరవుని కలుసుకొని దండం పెట్టుకోండి, అంతా సెట్ అవుతుంది, మంచి జరుగుతుంది. సో మన పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు శక్తులకు ఆవహించిన అజ్ఞానాన్ని తొలగించడానికి పుట్టినవాడే కాలభైరవుడు. సో శివుడు ఆదేశం మేరకు గర్వంతో ఉన్న బ్రహ్మ 5 తలల్లో నుంచి ఒక తల తన గోరుతోని నరికేశాడు అనమాట కాలభైరవుడు. ఊడిపడి కాశీలో పడిపోతుంది ఒక ప్లేస్లో, ఆ ప్లేస్నే బ్రహ్మ కపాలం అంటారు సో ఫైనల్గా శివుడు కాలభైరవుడిని ఇక్కడ కాశీలోనే ఉండిపోను క్షేత్రపాలకుడిగా ఆదేశిస్తాడు అనమాట. మనం అక్కడ రూమ్ దగ్గర నుంచి స్ట్రైట్గా వస్తే ఈ చౌక్ వచ్చేస్తాం అనమాట. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది టెంపుల్, కాలభైరవ టెంపుల్. స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి కూడా. ఇక్కడ నుంచి మీరు నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం రిక్షాస్, ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు కావాలంటే బుక్ చేసేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు అన్ని టెంపుల్స్కి ఇంతని. ఇక్కడ చూస్తే మనకి అన్ని హోటల్స్, ఫుడ్ స్టాల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మీరు కావాలంటే స్టే చేయడానికి కూడా ఆప్షన్స్ ఉంటాయి టెంపుల్స్ నియర్ బై. కానీ మనం స్టే చేసింది ఘాట్ దగ్గర అనమాట. ఘాట్స్కి, అన్ని ఘాట్స్ దగ్గర. మోస్ట్ ఫేమస్ కాశీలో లస్సీ ఫేమస్ అనమాట. లస్సీ ఒకటి, బాంగ్ ఒకటి. లస్సీ షాప్స్ లో థండాయా అని దొరుకుతుంది, అది కూడా బాగా ఫేమస్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఇది కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళే లైన్ అనమాట. 4 గేట్స్ ఉంటాయి, 4 వేస్ నుంచి 4 గేట్స్ ఉంటాయి ఆ టెంపుల్ లైన్. మనమేమో ఇప్పుడు కాలభైరవ టెంపుల్కి వెళ్ళిపోతున్నాం కదా, స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు. రిటర్న్లో ఇవి చూసుకుందాం. మధ్యలో లాకర్స్ కూడా ఉంటాయి ఇక్కడ, మీకు కావాలంటే పెట్టుకోవడానికి. ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర లాకర్స్ అవైలబుల్ ఉంటాయి. కాకపోతే ఏం లేదు, మీరు ప్రసాదం లెక్క వాళ్ళ షాప్లో ఏమన్నా తీసుకోవాలంతే. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఇది లైన్ విశ్వనాథ్ టెంపుల్ లోపలికి వెళ్ళేది. కాకపోతే ఇది గేట్ నెంబర్ 4 అనమాట. యాక్చువల్లీ టెంపుల్కి 4 గేట్స్ ఉంటాయి. రష్ని కంట్రోల్ చేయడానికి ఇలా అరేంజ్ చేశారనమాట. 4 సైడ్స్ నుంచి 4 గేట్స్. ఇందాక వీడియోలో మనం చూసిన లైన్ అది కూడా టెంపుల్కి వెళ్ళే లైనే, కాకపోతే అది పాతదనమాట, పాత రూటు. మన నరేంద్ర మోదీ గారు టెంపుల్ని రెనోవేట్ చేసిన తర్వాత ఇట్లా అరేంజ్ చేసినారు. చాలా తక్కువ స్పేస్లో ఉండే అనమాట టెంపుల్ ఫస్ట్, తర్వాత ఇప్పుడు చాలా పెద్దగా చేసినారు. ఇట్లా స్ట్రైట్గా వచ్చినాం కదా, స్ట్రైట్గా వచ్చి ఇక్కడ రైట్ సైడ్ చిన్న గల్లీ ఉంటుంది అనమాట. గల్లీలోకి స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. గల్లీలోంచి మన కాశీలో ఒకటే గుర్తుభయ్య, మెయిన్ టెంపుల్స్ అన్నీ కూడా ఘాట్స్ దగ్గరే ఉంటాయి కాబట్టి మెయిన్ రోడ్ నుంచి అన్ని గల్లీలలోకే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇంకా టెంపుల్ గురించి వస్తే కనుక కాలభైరవ్ టెంపుల్ గురించి, కాశీ తాడు కడతారు కదా, కాశీ తాడు ఇక్కడే కడతారు అనమాట. టెంపుల్ లోపల భైరవ దండం అని ఉంటుంది ఒకటి, మన మీద ఉన్న పాపాలన్నీ వెళ్ళిపోవడానికి దాంతో కొడతారనమాట. సో చలో మనం కూడా వెళ్ళి కొట్టించుకుందాం. ఇంకొక విషయము, శివుడు కాలభైరవుని ఏమని ఆదేశిస్తాడంటే, నువ్వు ఇక్కడికి వచ్చిన కాశీ వచ్చిన భక్తులందరి పాపాలు తినేసి వాళ్ళని రక్షించు అని చెప్పి చెప్తాడు. అందుకే కాలభైరవుని ఇంకొక పేరు పాపభక్షకుడు అంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ముందు కాశీ రావాలంటే మనకి కాలభైరవుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో మీరు ఎప్పుడైనా కాలభైరవుని తలుచుకొని దండం పెట్టుకుని అప్పుడప్పుడు యూట్యూబ్లో మనకి వీడియోస్ కూడా ఉంటాయి, కాలభైరవ అష్టకాలని వినండి. అట్లా
వల్ల ఫుల్ రష్ ఉందండి, ఫుల్ రష్. ఆల్రెడీ వచ్చేసిన లైన్లో నించున్నా. సో వెయిటింగ్ ఫర్ దర్శనం అనమాట. ఇది గుర్తు మనకి, వాల్ పెయింటింగ్ ఉంది కదా, ఈ గుర్తు అనమాట మనకి ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇదంతా టెంపుల్ లోపల. మనకు అక్కడ ద్వారం కనిపిస్తుంది కదా, లైన్లో వెయిట్ చేస్తున్నారు. లోపల దేవుడు ఉన్నాడు అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, కొడుతున్నారు ఒక్కొక్కళ్ళని. ఎట్లా కొడుతున్నారో, భైరవ దండం ఎత్తుకొని కొట్టడమే. మన కాశీ తాడు కూడా ఈడనే కడతారు. నిజంగా లక్కీ అనమాట. మనము దర్శనం బాగా జరిగింది. ఇంకొక ½ 1 అవర్ అయితే టెంపుల్ క్లోజ్ అవుతుండే. అంటే లైక్ లోకల్స్ చెప్పినారనమాట క్లోజ్ అవుతుంది అని చెప్పి. కానీ క్లోజ్ ఏం అవ్వదు, టెంపుల్ రన్ అవుతూనే ఉంటుంది. సో చలో విల్ కంటిన్యూ అవర్ జర్నీ. నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాము. వీడియో కంటిన్యూషన్లో చెప్తాను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటని చెప్పేసి. శ్రీ కాలభైరవ మందిర్ ఆర్చ్ కనిపిస్తుందిగా, ఆ గల్లీలోంచి వచ్చినాం మనము. ఇట్లా ఆ స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఎటు టర్న్ తీసుకొని అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళబోయేది మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్ అనమాట. చాలా దగ్గర, నాట్ మోర్ దెన్ ½ కిలోమీటర్. స్ట్రైట్కి వెళ్ళిపోతే వచ్చేస్తుంది మనకి. ఫైనల్గా వచ్చేసినాం భయ్య మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్కి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్ అనమాట. లోపలికి వెళ్ళిపోదాం చలో. रुको, अरे भाई रुको भाई. సో చూస్తున్నారు కదా, ఇది మృత్యుంజయ టెంపుల్ అనమాట. ఇప్పుడు ఎంటర్ అయిపోయినాము. సో మన ఆపోజిట్ లో మనకు కనిపించేది ధన్వంతరి కూపం అనమాట. కూపం అంటే బాయి. ఇది చాలా స్పెషల్ అనమాట. దీంట్లో సకల నదుల జలాలు దీంట్లో ప్రవేశిస్తాయి. మనకి ఏవైతే స్పెషల్ రివర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉండే వాటర్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. సో అందుకని చాలా స్పెషల్ అంటారు దీన్ని. ఈ వాటర్ తాగొచ్చు కూడా. చూస్తున్నారు కదా, అందరు తాగుతున్నారు ఈ వాటర్. తాగితే చాలా మంచిదంట హెల్త్కి, చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పారు. సో నేను కూడా ఒక గ్లాస్ తాగేసిన. చలో లెట్స్ కంటిన్యూ ద వీడియో.
ఫైనల్లీ వచ్చేసినాం అనమాట విశాలాక్షి టెంపుల్. ఇది చూస్తున్నారు కదా, ఇదే విశాలాక్షి టెంపుల్. ఆ రోడ్ నుంచి వచ్చినాం. సో ఇప్పుడైతే కాశీ విశాలాక్షి టెంపుల్ సక్సెస్ఫుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సాక్షి గణపతి అనమాట. మనం ఫస్ట్ ఇక్కడ కాలభైరవుని దర్శించుకొని తర్వాత విశాలాక్షిని దర్శించుకొని వీళ్ళని దర్శించుకున్న తర్వాత మనం సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే సాక్షి గణపతి సాక్ష్యం అనమాట. మనం కాశీ వచ్చి ఇక్కడ కాలభైరవుని దర్శనం చేసుకున్నామని చెప్పేసి సాక్ష్యం అనమాట. చూస్తున్నాము, వచ్చేసినాము సాక్షి గణపతి టెంపుల్ దగ్గరికి. మీకు చూపిస్తా, చిన్నగా ఉంటుంది టెంపుల్, మీకు రోడ్డుగానే కనిపిస్తుంది. సాక్షి వినాయక టెంపుల్ చూస్తున్నారు కదా, మనం టెంపుల్ లోపలికి వచ్చినాం. సాక్షి గణపతి ఇతనే అన్నమాట. దండం పెట్టుకోండి, చాలా బాగున్నాడు ముద్దుగా. ఈ లైన్ వచ్చేసి టెంపుల్ ఆర్డర్ వైజ్గా కంటిన్యూగా లైన్లో వెళ్తుంటారు. మనం లైన్లో లేమన్నమాట. అక్కడ ముందు అక్కడ కనిపిస్తున్నది దొండి గణపతి. ఇప్పుడు వెళ్తా నేను తినే అనమాట దొండి గణపతి. చూస్తున్నారు కదా, చూడండి. అలానే సేమ్ లైన్లో మనం కొంచెం ముందుకు వస్తే పక్కన వాల్ కనిపిస్తుంది కదా, అది విశ్వనాథ్ టెంపుల్దే అనమాట. ఇక్కడ ద్వారం చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అన్నపూర్ణాదేవి టెంపుల్. మనం ఈ టెంపుల్లోకి వెళ్ళిపోదాం, తర్వాత విశ్వనాథ్ టెంపుల్కి వెళ్దాం. సో అన్నపూర్ణాదేవి టెంపుల్ హిస్టరీకి చూస్తే మనము 2 స్టోరీస్ ఉన్నాయి. 2 స్టోరీస్ డిస్కస్ చేసుకుందాం మనం. ఫస్ట్ వచ్చేసి ఈ పార్వతీదేవి కాశీ క్షేత్రానికి వచ్చినప్పుడు కాశీ క్షేత్రం మొత్తము కరువు కాటకాల్లో ఉందన్నమాట. జనాలు ఆకలితో అలమటిస్తున్నారు. అందరికీ అన్నం పెట్టే పార్వతీదేవి ఆ సిచ్యువేషన్ చూసి కొంచెం తట్టుకోలేక అందరికీ అన్నం ప్రసాదించిందనమాట. అది గ్రహించిన కాశీ రాజు అక్కడికి వచ్చి మాతను ఇక్కడే ఉండిపో, అన్నపూర్ణాదేవిగా కాశీ క్షేత్రంలోనే ఉండిపో అని చెప్పి, ఇది ఒక స్టోరీ. ఇంకొక కానొక రోజు ఏమవుతుందంటే శివుడు ఏమంటాడంటే ఈ ప్రపంచంలో అన్ని మాయే, మనం తినే అన్నంతో సహా అనేసరికి అందరికీ అన్నం పెట్టే పార్వతీదేవి ఆ మాటలిని తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. కాశీ నుంచి కోపంతోనే ఎవరికి అన్నం దొరకదనమాట, కరువుల్లోకి వెళ్ళిపోతారు. అది గ్రహించి జనాల బాధలు చూడలేక పార్వతీదేవి మళ్ళీ వచ్చి అందరికి అన్నాన్ని ప్రసాదిస్తుంది. ఈ సిచ్యువేషన్తో శివుడికి అన్నం విలువ తెలిసి వచ్చి శివుడు భిక్షాటనకు వస్తాడనమాట. భిక్ష పాత్ర తీసుకొని భిక్షాటనకు వస్తాడు మాతా దగ్గరికి. సో మీరు వీడియోలో చూసుకుంటే మాతా పక్కనే శివుడు కూడా ఉన్నాడు పాత్ర పట్టుకొని. చూడండి, ఇది గుడి గోపురంలో అన్నమాట, మెయిన్ విగ్రహం దగ్గర. మనకు చూసుకుంటే అన్నపూర్ణాదేవికి దివాళీ టైంలో చాలా స్పెషల్ అనమాట. ఆ టైంలో రావచ్చు మీరు దర్శనం చేసుకోవాలనుకుంటే. టెంపుల్లో ఇలా అలంకరించి మొత్తం అన్నీ చేస్తారనమాట. స్వీట్స్ అవన్నీ పెట్టి మాతకి. ఆ రోజు దివాళీ పండక్కి మాతని ఇలా బంగారు చీరలో అలంకరిస్తారనమాట. బంగారు చీరలో గుళ్ళోనే ఒక పక్కకి మనకి ఇక్కడ సూర్యదేవుడు కనిపిస్తున్నాడు కదా. ఇక్కడ మనం చూస్తే గణపతి, సత్యనారాయణ స్వామి, ఇక్కడేమో కుబేరుడు, ఇక్కడొచ్చి హనుమంతుడు. చూస్తున్నారు కదా, మనం చూసుకుంటే టెంపుల్ అయితే చాలా బాగుంది విశాలంగా. పక్కనే మనకి లైన్ ఉంటుంది అన్నమాట. ఆ లైన్లో నించొని అన్నదాన సత్రం ఉంటుంది. అన్నదానంలోకి వెళ్ళిపోదాము ఇప్పుడైతే. చలో, కాశీలో ఎప్పుడు చూసుకున్నా నిత్య అన్నదానం అంటారండి. ప్రపంచంలో ఎక్కడ అన్నం దొరికినా దొరకకపోయినా వారణాసిలో ఖచ్చితంగా నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది అన్నపూర్ణాదేవి సంకల్పంతోనే.
మనం ఇక్కడ చూసుకుంటే టైమింగ్స్ అన్నీ రాసి ఉన్నాయి చూడండి, ఏ రోజు ఏ టైమింగ్ అని చెప్పేసి చూసుకొని రావచ్చు మీరు. చాలా బాగా అరేంజ్ చేశారండి, చాలా బాగా చూసుకున్నారు. ఫుడ్ కూడా చాలా బాగుంది, టేస్ట్. ఇక్కడ తిని వెళ్ళండి ఖచ్చితంగా. అన్నపూర్ణాదేవిని దర్శించుకొని ఇక్కడ తినేసి వెళ్ళండి, ఓకేనా. సో చూశారు కదా వీడియో, ఎలా ఉంది కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్. సో దర్శనం అయితే బాగా జరిగింది, కానీ ఫుల్ రష్ ఉండే. టెంపుల్ లోపల చాలా టైం స్పెండ్ చేశాను నేను, చాలా బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ మనం మణికర్ణికా ఘాట్కి వెళ్ళిపోవాలి. అక్కడ మణికర్ణికా ఘాట్లో ఏంటంటే 24 hours దాన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి. అందరి నమ్మకం ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా శివుడే కొలువై ఉంటాడు కాబట్టి కాశీలో వాళ్ళ దాన సంస్కారాలు ఇక్కడ చేస్తే స్వర్గానికి వెళ్తారని చెప్పేసి వాళ్ళ నమ్మకం అన్నమాట, మంచి జరుగుతుంది అని చెప్పేసి. సో చలో లెట్స్ కంటిన్యూ ద వీడియో. మణికర్ణికా ఘాట్లో అక్కడ నుంచి ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒకటి ఉంటుందండి బావి, చక్ర పుష్కరిణి అంటారు దీన్ని. దీంట్లో ఎప్పుడు ఉండవు నీళ్ళు, ఓన్లీ ఒక 5 months 6 months ఏమో ఉంటాయంట, తర్వాత వెళ్ళిపోతాయి. ఇది చక్ర పుష్కరిణి ఎందుకైందంటే గంగా మన కాశీ రాకముందు కూడా ఈ మహావిష్ణువు అతని చక్రంతో ఈ ప్లేస్ని తోమిందంట. తోమితే ఇక్కడ వాటర్ వచ్చినాయి. ఇక్కడ ఓన్లీ 5 months మాత్రమే వాటర్ ఉంటాయి దీంట్లో. ఇయర్లో ఓన్లీ 5 months మాత్రమే వాటర్ ఉంటాయి. మహావిష్ణువు ఇక్కడ 1000 ఏళ్ళకు పైగా ధ్యానం చేసిందంట. శివపార్వతులు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమంటే మహావిష్ణువు శివుడిని ఇక్కడే ఉండమని, ఇక్కడే కొలువై ఉండమని కోరిన తర్వాత శివుడు ఇక్కడే ఉన్నాడు అనమాట. ఇక్కడ నుంచి మనకు కొంచెం రైట్ తీసుకొని ముందుకు వెళ్తే ఇక్కడ రత్నేశ్వర ఆలయం ఉంటుంది అనమాట. ఇది కొంచెం ఒరిగిపోయి ఉంటుంది, ఒక సైడ్కి ఒరిగిపోయి ఉంటుంది. ఓన్లీ ఎండాకాలంలోనే కనిపిస్తాయంట, లేకపోతే నార్మల్ టైంలో అక్కడ నుంచి మొత్తం వాటర్ వచ్చేస్తాయి ఇక్కడ వరకు. సో ఫైనల్గా మణికర్ణికా ఘాట్లో మెయిన్ ప్లేస్కి వచ్చేసినాం అనమాట. ఇక్కడే దాన సంస్కారాలు అన్ని ఇక్కడే జరుగుతాయి. ప్రతి మనిషి వాడి జీవితంలో గడిపే చివరి క్షణాలు భూమి మీద, చితి మీదనే వాడు గడిపే చివరి క్షణాలు. మనిషి ఎంత ధనవంతుడైనా, ఎంత పేదోడైనా, ఏ కులం అయినా, ఏ మతం అయినా అందరూ సమానమే చితి మీద. సో చూడండి, లైఫ్ లో ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్, రిలేషన్షిప్స్ అన్ని ఇంపార్టెంట్ అన్నమాట. ఈ డబ్బు, కులం, మతం ఇవేవి శాశ్వతం కాదు, ఇవేవి మనతో రావు. మనం ఎలా బతికాము, ఎలా ఉన్నాము, మనం ఎలా రిలేషన్షిప్స్ మెయింటైన్ ముఖ్యమో లైఫ్ లో. అందరూ అందరితో మంచిగా ఉండండి. బీ పీస్.